त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिस्सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు జనవరి 29 సోమవారం। ఈ రోజున పంచాంగం వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చంద్రమన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం చవితి తెల్లవారితే మంగళవారం అనగా 6:21 వరకు ఉంది। పుబ్బా నక్షత్రం సాయంత్రం 5:14 వరకు ఉంది। వర్జన్ రాత్రి 11:13 నుంచి 12:59 వరకు ఉంది। అమృత ఘడియలు ఉదయం 10:08 నుంచి 11:54 వరకు ఉంది। ఈ రోజున మధ్యాహ్నం 12:36 నుంచి 1:22 వరకు దుర్ముహూర్తం ఉంది। మరలా 2:51 నుంచి 3:36 వరకు దుర్ముహూర్తం ఉంది। సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 11 గంటలకు సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 6:35 సూర్యాస్తమయం 5:50 ఈ రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 11 గంటలకు సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 11 గంటల సమయం అనుకూలంగా ఉంది। ఇప్పుడు మనం ఈ రోజున ఉన్నటువంటి గ్రహచారాన్ని చూస్తే మరి సింహంలో చంద్రుడు, కన్యలో కేతువు, రవి కుజ శుక్రులు వీళ్ళు రవి కుజ శుక్ర బుధులు ధనస్సులో, రవి మకరంలో, అలాగే శని కుంభంలో, రాహు మీనంలో ఉన్నారు, మేషంలో గురువు ఉన్నారు। ఒకసారి అందరూ కూడా భగవన్నామం చేయండి। శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। మేషరాశి ఈరోజు మేషరాశి వాళ్ళకి సమయం చాలా అనుకూలంగా ఉంది। వీళ్ళు చక్కగా తెలివిగా ప్రవర్తించుకుంటూ ముందుకు వెళ్తారు। కార్యక్రమాలని కూడా విజయవంతం చేసుకుంటారు। చక్కగా లాభదాయకంగా పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత జీవితాన్ని గడిపే అవకాశం ఉంది। వృషభ రాశి ప్రతి పనిలోనూ కూడా లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి। ప్రతి అంశంలోనూ కూడా విజయాలు సాధిస్తారు। కుటుంబ విషయాలు బాగుంటాయి। నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి। ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు। ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు। ప్రతి పని కూడా మీరు చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళి సుఖంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। తర్వాత మిథున రాశి కొంచెం భయాందోళనలకు దగ్గర అవుతారు। కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి। అయినప్పటికీ కూడా వీళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కగా నడుపుతూ ముందుకు వెళ్ళి ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తాయి। ఇక్కడ ప్రతి అంశంలోనూ కూడా చాకచక్యంగా వ్యవహరిస్తూ ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। తద్వారా లాభదాయకమైన ఫలితాలు కూడా తీసుకునే అవకాశం వస్తుంది। కర్కాటక రాశి యుక్తంగా అంటే ఏది మనకి అవసరమైంది, ఏది అనవసరమైంది అనేటువంటి అంశాల్లో ఒక చక్కనైనటువంటి ఒక బుద్ధి కుశలతను ప్రదర్శించి ఆ బుద్ధి కుశలతో పాటు మీరు పనులన్నీ కూడా వేగం చేసుకుంటూ లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్తారు। కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి। ఈ రోజున అన్ని కార్యక్రమాల్లోనూ కూడా చాలా చక్కనైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। కుటుంబ వ్యవహారాల్లో మధ్య మధ్యలో కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి। వాటిని కూడా తెలివిగా దాటుకుంటూ ముందుకు వెళ్తారు। ఇబ్బందులు లేకుండా కాలక్షేపం చేయడానికి వీలుగా గట్టి ప్రయత్నాలు చేస్తారు। షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు కూడా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది। తర్వాత సింహరాశి కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు తరచుగా ఎదురవుతూ ఉంటాయి। అవమానకరమైన ఘటనలు ఎదురవుతూ ఉంటాయి। పనులు చేద్దామనుకోవడం, తెలివిగా ప్రవర్తించడం, పని మీద లక్ష్యం లేకపోవడం మూలంగా వాటిని పాడు చేసుకోవడం ఉంది। ఏ పని చేయాలన్నా కానీ మీకు ఆ బుద్ధి కుశలత పనిచేస్తుంది, కానీ మీరే వాటిని చేతులారా పాడు చేసుకుని ఉంటారు। నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి। ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి। ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు। మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయని చెప్పేసి సూచన చేస్తున్నాం। ఇక్కడ మీరు వ్యాపారస్తులైనటువంటి వాళ్ళు, ఈ సింహరాశి అయినటువంటి వాళ్ళు
తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి విషయాలను ఎక్కువ కలుగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత కన్యారాశి. ప్రతి వ్యవహారం కూడా చాలా చక్కగా సానుకూలం అవుతూ ఉంటుంది. అన్ని విషయాలను కూడా మంచి జీవితాన్ని గడపడానికి వీలుగా ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు. భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించినటువంటి ఒక గొప్పదైనటువంటి ఆలోచన చేస్తారు. వాటిని అమలు చేసుకునే ప్రయత్నంలో ముందుకు వెళ్తూ ఉంటారు. ఆర్థిక ఆరోగ్య విషయం, అలాగే నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరమైనప్పటికీ కూడా తెలివిగా ఓర్పుగా నడుపుకుంటూ లాభదాయకంగా తీసుకుంటూ మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తాయి. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడతాయి. ఆర్థిక లావాదేవీలు బాగా ఉంటాయి. రుణ సంబంధమైన విషయాల్లో కూడా చాలా చక్కగా సమస్యలను సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత తులారాశి. అన్ని పనులు కూడా వేగంగా నడుస్తాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి. ప్రతి అంశంలోనూ కూడా విజయాలు సాధిస్తారు. అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటారు. ఎక్కడ ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. తెలివితేటలు బాగా ప్రదర్శిస్తారు. అందరితో స్నేహపూర్వక వాతావరణంతో ముందుకు వెళ్తారు. ప్రతి కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. గ్రహచారం అంతా కూడా చాలా గొప్పగా ఉంది. కుటుంబ విషయాలు బాగుంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలు కూడా వేగంగా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తదుపరి ధనురాశి. ఇది నా ధనురాశి వాళ్ళకి శుక్రబలం బాగుంది. అందువలన సందర్భం ఏది మంచిది కాదు అనే విషయంలో ఒక జాగ్రత్తతో కూడుకున్నటువంటి ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తారు. ప్రతి విషయాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తారు. ఏ పని చేయవచ్చు, ఏ పని చేయకూడదు అనే దాంట్లో ఒక గొప్పదైనటువంటి అంశాన్ని కలిగి ఉంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు తీసుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కొంచెం చికాకులు ఉండే అవకాశం వస్తుంది. మకర రాశి. ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. వాహనాలతో చికాకులు ఉంటాయి, ప్రయాణాలు చికాకులు ఉంటాయి. కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త తీసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలుగ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తాం. కుంభరాశి. అన్ని పనులు వేగంగా సాగుతూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. కొంత తెలివితేటలు బాగా ప్రదర్శిస్తూ సందర్భానుసారంగా మీకు కావాల్సిన రక్షణ తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు పాటిస్తారు. అన్ని కార్యక్రమాలను కూడా లాభాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మీనరాశి. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.